హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పునీత్ వరల్డ్. పునీత్ స్కూల్లో వచ్చేసి ఎర్త్ డే సెలబ్రేషన్స్ అని ఒక చిన్న ఏదైనా చేయమని చెప్పారు, ఆర్ట్ వర్క్. ఎవ్రీ టైం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో ఇది నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను. ఫస్ట్ అంటే ప్రతిసారి మేము ఏంటంటే కార్డ్బోర్డ్, థర్మోకాల్ షీట్ ఏదో ఒకటి వాడతాం. బరువు అయిపోతుంది, పునీత్ క్యారీ చేయలేకపోతున్నాడని ఇప్పుడు ఓన్లీ చార్ట్ షీట్సే వాడుతున్నాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ వైట్ చార్ట్ షీట్ తీసి అది కట్ చేశాను. తర్వాత కలర్ చార్ట్ షీట్స్, అవి చాలా థిక్గానే ఉన్నాయి. సో బాగానే నించుంటున్నాయి. అవుట్కమ్ లాస్ట్లో చూస్తారు కదా. సో ఫస్ట్ ఎర్త్ కాబట్టి రౌండ్గా కట్ చేసి దాని మీద బ్లూ కలర్ సేమ్ సైజ్ కట్ చేసి స్టిక్ చేశాను. మా పిల్లలు అసలు ఏం చేసినా మేము ఉన్నాం అని వస్తూ ఉంటారు మధ్యలో. సో చూసారు కదా ఎంత కష్టపడిపోతున్నారు. తర్వాత బ్లూ కలర్ ఏంటంటే వాటర్ రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత గ్రీన్ కలర్ చార్ట్ షీట్ తీసి ఇలాగా కట్ చేస్తే ల్యాండ్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో అది కూడా కట్ చేసి 4 సైడ్స్ స్టిక్ చేయాలి. సో చూసారు కదా, నాకు భయం ఏంటంటే వీళ్ళ సిజర్స్తో వాటితో ఆడతారు, అందుకే చాలా భయం. బట్ ఏం చేసినా మేము ఉన్నాం అని ఇద్దరు వస్తారు. మెయిన్లీ మా పాప అది చేస్తే ఆటోమేటిక్గా పునీత్ నేను చేస్తాను, అక్క చేస్తుంది కదా అని వస్తుంటాడు. సో ఇంకా వాడికి నిద్ర వస్తున్నా ఆపుకొని మరీ హెల్ప్ చేయడానికి ట్రై చేసేస్తున్నాడు. వైష్యూ చూసారు కదా, అన్నీ అసలు నాకు కావాలి మమ్మీ, నేను చేస్తాను అంటది. బట్ అది చేసేదంటే ఏమీ ఉండదు, నాకు డబుల్ వర్క్ తప్ప. చూసారు కదా, ఇందాక గ్రీన్ షీట్స్ ల్యాండ్ రిప్రజెంట్ చేస్తుందని చెప్పాను కదా, అది స్టిక్ చేస్తున్నాను. చూడండి మా వాడు ఎంత చెప్పినా అసలు వినట్లేదు, సిజర్స్తో ఎలా ఆడుతున్నాడో అసలు. బాబోయ్, పిల్లలతో ఏదైనా చేయడం అంటే చాలా టఫ్ జాబ్ అండి. బట్ ఓకే, మనం ఇలా వాళ్ళతో చేస్తుంటేనే వాళ్ళకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా చేయాలని ఇంట్రెస్ట్. మనమే వద్దులే అనుకుంటే ఇంకా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు, మా మమ్మీ డాడీ చేస్తారులే మాకెందుకు అని అనుకుంటారు. సో అందుకే నేను కూడా ఓకే నేను ఇన్వాల్వ్ చేస్తాను. బట్ సిజర్స్ ఇలాంటి వాటితోనే చిన్న భయం. చూడండి, గమ్మేస్తానని. బట్ మీరు కూడా ఇలాగే చేస్తూ ఉండండి కిడ్స్తో ఇంట్లో, అని సో దట్ వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఇలా చేయాలని యాక్టివ్ అవుతారు. పునీత్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు యాక్చువల్లీ ఏదైనా చేయడానికి, వయసు కూడా. బట్ ఏంటంటే కొంచెం నాటి. సో యాక్చువల్లీ గ్లూ నేను తీసుకున్నాను కానీ పెద్ద సూపర్గా అయితే స్టిక్ అవ్వలేదండి. ఫెవికాలే బెటరు. సో నేనైతే ఇలాంటివి ఏం రికమెండ్ చేయను. చాలాసార్లు స్టిక్ చేశాను. ఇప్పుడు మీరు చూసినట్టు ఒక్కసారితో అయితే స్టిక్ అయిపోలేదు. మళ్ళీ స్టిక్ చేశాక మళ్ళీ ఊడిపోతే మళ్ళీ స్టిక్ చేసి అలా చాలా ఎక్కువ టైమ్స్ స్టిక్ చేయాల్సి వచ్చింది గ్లూతోని. యాక్చువల్లీ నైట్ చేసాం కాబట్టి ఇంకెళ్ళి తేలాక దాంతోనే అడ్జస్ట్ అయిపోయి చేస్తాము. చూడండి ఎన్ని హ్యాండ్స్. షార్ట్ షీట్స్ అయితే చాలా థిక్గా ఉన్నాయి కానీ కలర్ అయితే ఊడిపోతుందండి, అదొక నెగటివ్ పాయింట్ ఉంది వీటికి. అసలు చిన్నది ఏమైనా టచ్ అవ్వగానే కలర్ అంతా చేతికి అంటుకుపోతుంది, కిందన వాటర్ ఏమైనా ఉన్నా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కలర్. అదొకటి చూసుకోండి. అండ్ కలర్ కూడా అంత ఈజీగా పోవడం లేదు స్టెయిన్. సో అది ఒకటి చూసుకుంటూ ఉండండి. సో ఫైనలీ చూసారు కదా, ఎర్త్ రెడీ అయిపోయింది. దీని తర్వాత ఏంటి అంటే చెప్పాను, చూసారు కదా మా బాబు ఏం చేశాడంటే నోట్లో వాటర్ వేసుకొని వచ్చి ఫుల్గా దాని మీద మూసాడు. దానివల్ల ఫుల్ కలర్ పోయింది చూడండి. లేకపోతే అసలు చాలా నీట్గా ఉన్నాం. ఓన్లండి, మరి ఇంకేం చేయలేం. సో నెక్స్ట్ వచ్చేసి కిందన ట్రీ బార్క్ అనమాట, అది ఆ షేప్ అలాగా డ్రా చేసుకొని కట్ చేశాను. దానికి యాక్చువల్లీ బార్క్ అనేది బ్రౌన్ కలర్ ఉంటుంది, బట్ ఆరెంజ్ కలర్ ఎందుకంటే ఇచ్చారంటే దాని మీద మెసేజ్ రాయాలి. సో ఆరెంజ్ అయితే క్లియర్గా కనిపిస్తుందని ఆరెంజ్ అంటించాను. అది అలాగా కింద స్టిక్ చేయాలన్నమాట. నేను ఇక్కడ చేస్తుంటే పక్కన మా పాప ఏదేదో చేసేస్తుంది. చూసారు కదా, ఇందాక వేలు ఏదో ఫిష్ ఏదో కట్ చేసింది, ఇప్పుడేమో వాళ్ళ నానికి ఏదో పర్స్ అంటే చేస్తుంది. ఇదేమొచ్చి ఐస్, అంటే ఇప్పుడు ఒక హ్యూమన్ బాడీలో రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఎర్త్ని నేను 2 ఐబ్రోస్ పెట్టాను. అన్నీ కూడా జస్ట్ విత్ హ్యాండ్ డ్రా చేసి కట్ చేసినవే.
అండ్ బ్లాక్ కలర్ పేపర్ యూస్ చేశారు ఆ వీడియోలో అయితే. బట్ నేను ఇంకా అన్ని కొండం ఎందుకు అని చేసి మార్కర్ ఉంటే దాంతోనే. నాకు చిన్నప్పటి నుంచి తెలిసింది ఏంటంటే అవుట్లైన్ వేస్తే దేనికైనా అవుట్కమ్ సూపర్గా ఉంటుంది. ఫస్ట్ నుంచి నాకు ఈ అలవాటు ఉంది. సో చూసారు కదా, మొత్తం బ్లాక్ అవుట్లైన్ ఇచ్చాను. దానివల్ల అవుట్కమ్ చూడండి ఎలా ఉందో. అండ్ ఫైనలీ స్కూల్లో సెలబ్రేషన్స్. మేమేదో చేసామంటే మాకన్నా చెదగొట్టారండి బాబు. చూడండి ఒక్కొక్కరు. క్రియేటివిటీ ఎక్కువైపోతుంది ఈ మధ్య జనాల్లో. సో మీ పిల్లల స్కూల్లో కూడా ఇలా ఎర్త్ డే సెలబ్రేట్ చేస్తే ఎలా సెలబ్రేట్ చేశారు, ఏంటి, మీరేం చేశారు, అవన్నీ మాకు కూడా షేర్ చేయండి, చూస్తాం. అసలు పెద్ద చాలా బాగుంది కదండి. ఓకే, మీకు కానీ